మహావతార్ నరసింహ కొత్త కన్నడ పాన్ ఇండియా యానిమేషన్ సినిమా రిలీజ్ అయి నిన్న బుధవారంతో 6 రోజులు కంప్లీట్ అయింది. ఈ 6 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలుగులో ఎక్సలెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 6 రోజుల్లో 11 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆ తర్వాత హిందీలో నార్త్ ఇండియాలో ఈ సినిమా 30 కోట్లు గ్రాసు. ఈ 2 చోట్ల కలెక్షన్స్ వస్తున్నాయి. ఒరిజినల్ కర్ణాటకలో కలెక్షన్సే లేవు. ఈ సినిమాకు కేవలం 1 కోటి మాత్రమే వచ్చింది. అక్కడ ఇంకో కన్నడ సినిమా ఫ్రమ్ సూ అనే ఒక కన్నడ సినిమా, ఆ సినిమా బాగా ఆడుతుంది. ఇక తమిళనాడు, కేరళలో కూడా కలెక్షన్స్ లేవు. అక్కడ కూడా 2 కోట్లు వచ్చాయి, 2 రాష్ట్రాలు కలిపి. సో 3 కర్ణాటక, తమిళనాడు, కేరళ కలిపి 3 కోట్లు వస్తే మన తెలుగు రాష్ట్రాల్లోనే 11 కోట్లు, హిందీలో 30 కోట్లు. ఇలా టోటల్గా 6 రోజుల్లో మహావతార్ నరసింహ యానిమేషన్ సినిమా 44 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అంటే ఒక హీరో లేడు, ఏమీ లేదు, కేవలం బొమ్మల సినిమాకు 44 కోట్లు రావడం అనేది కేవలం మన పురాణాలకున్న ఆ పవర్ అలాంటిది. భక్త ప్రహ్లాద స్టోరీ నేను కూడా చూశాను, నాకు కూడా బాగా నచ్చింది. 2 గంటలే ఉంది సినిమా. క్లైమాక్స్ 10 నిమిషాలు మహావతార్ నరసింహ రూపంలో గూస్ బంప్సే. ఇక ఈ 44 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులని పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 22 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 40 కోట్లు అయితే 15 కోట్లకి డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 4 కోట్లు మనకు తెలుగు రాష్ట్రాలకు అమ్మారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ 5.5 కోట్లు షేర్ వచ్చింది. అంటే 4 కోట్లు వచ్చి వెనక్కి 1.5 కోటి లాభాలతో సినిమా తెలుగులో హిట్ అయిపోయింది, ఆల్రెడీ సూపర్ హిట్ అయింది. ఇక ఓవరాల్గా చూసుకుంటే 15 కోట్లకు అమ్మితే 22 కోట్లు వచ్చాయి. అంటే 7 కోట్ల లాభాలతో సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక ఈరోజు గురువారం, ఈరోజు కలెక్షన్స్ మామూలుగా ఉన్న. రేపు శుక్రవారం ఓవర్సీస్లో రిలీజ్ అవుతుంది సినిమా. ఇంతవరకు ఓవర్సీస్లో రిలీజ్ చేయలేదు. ఇక ఓవర్సీస్ కలెక్షన్స్ యాడ్ అయితే ఈ సినిమాకు సో 50 కోట్ల గ్రాస్ అయితే కన్ఫర్మ్గా కనబడుతుంది ఈ వీకెండ్లో. ఇంకా అంతకు మించి వెళ్తే ఇక అద్భుతమే. ఇక నుంచి ఫ్యూచర్లో మనకు ఇలాంటి సినిమాలు వస్తాయి, రావాలి కూడా. వీళ్ళే తీస్తున్నారు, హోంబలే వాళ్ళే. మన కేజీఎఫ్ ప్రొడ్యూసర్లే, కాంతారా, కేజీఎఫ్, సలార్ ప్రొడ్యూసర్లు, హోంబలే వాళ్ళే. ప్రతి 2 ఏళ్లకు ఒక సినిమా, ఇలాంటి సినిమా మన దశావతారాల మీద సినిమాలు వస్తున్నాయి. సో ఫస్ట్ సినిమానే హిట్ చేసాం కాబట్టి మనం ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో హిందీలో చూశారు కాబట్టి ఇక రాబోయే 10 ఏళ్లకు వాళ్ళ దగ్గర ప్రతి 2 ఏళ్లకు ఒక సినిమా ఉంది. నెక్స్ట్ పరశురామ అవతారం గురించి ఉంది, ఇంకా రామావతారము, కృష్ణ అవతారము, లాస్ట్ కల్కి వరకు ఉన్నాయి వీళ్ళ దగ్గర సినిమాలు. సో ఇంకా బడ్జెట్లు పెంచుతారు, బికాస్ బాగా డబ్బులు వస్తున్నాయి కాబట్టి బడ్జెట్ పెంచుతారు. ఇంకా గ్రాండియర్గా, ఇంకా సూపర్గా మన పురాణాలు ఈసారి పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ రేంజ్కి పంపిస్తారు ఈ సినిమాని ఖచ్చితంగా. సో అది మన తెలుగు వాళ్ళు హిట్ చేశారు సినిమాని, ప్లస్ నార్త్ ఇండియా కూడా హిట్ చేసింది. అది ఈ మహావతార్ నరసింహ సినిమా రిలీజ్ అయిన 6 రోజుల్లోనే 44 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 22 కోట్లు. సినిమా బడ్జెట్ 40 కోట్లు అయితే 15 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 15 కోట్లు వెనక్కి వచ్చి మరో 7 కోట్ల లాభాలతో సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఎవరైనా చూడకపోయి ఉంటే ఈ వీకెండ్లో ఖచ్చితంగా ఫ్యామిలీతో, ఎస్పెషల్లీ పిల్లలకు చూపించండి. ఓకే, బాయ్.